హలో, ఇవాళ వీడియో అప్లోడ్ చేయడం నేను ఫిక్స్ అయిపోయాను. ఇంకా మామూలు అంటే మామూలు కాదండి. చూడండి, ఇది మా ఇంటి దగ్గర ఉన్న గార్డెన్ అంతా చూపిస్తాను. ఒక్క 5 minutes చూపిస్తున్నాను. చూడండి. మీకు తెలుసా బ్రహ్మకమలం మొక్క అంటారు, అది ఇదే అనమాట బ్రహ్మకమలం మొక్క. అండ్ ఇది చూడండి, మా అమ్మకి మా డాడీకి ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి. లిటరల్లీ నేను చెప్పాలంటే వాళ్ళకి బాబాయ్ కనకాంబరాలు, పువ్వులు, చెట్లు అంటే చాలా ఇష్టం. నాకు కూడా ఇష్టమే, కానీ పెద్దగా కాదు. చేయాలి ఇష్టమని అనుకోప్పుడు రోజు క్లీన్ చేయించేస్తాను. మా డాడీ రోజు క్లీన్ చేయించుకుంటారు, మనకు ఎందుకులే అన్నట్టు ఉంటాము. అండ్ చూడండి, గోంగూర, యూ కెన్ సీ దట్ గోంగూర. అండ్ మళ్ళీ ఇక్కడ కనకాంబరాలు ఉన్నాయి. అండ్ మీకు ఇంకా చూపిస్తాను, మీకు ఇంకొకటి చూపిస్తాను. మందార చెట్టు, రెడ్ కలర్ మందార చూపిస్తాను. చూడండి, మందార చెట్టు అది ఒక్కటే మా ఇంటి దగ్గర సరౌండింగ్స్లో ఉన్నది. రెడ్ మందార చెట్టు అది ఒక్కటే ఉంది. అండ్ ఇంకా వచ్చేటప్పటికి గోరింటాకు చెట్టు. ఇదైతే చూడండి, మరి కోసేసడం వల్ల తక్కువ ఉంది అని అంటుంది మా అమ్మ. మరి అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు, గోరింటాకు చెట్టు. అండ్ ఈ చెట్టు పేరు తెలీదు, కాకపోతే పువ్వులు బాగుంటాయి, స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఇంకా చూపిస్తున్నాను, చూడండి, బాగుంది కదా పువ్వు. ఇంకా పెద్ద పూలు ఉంటే అటు సైడ్ ఉన్నట్టున్నాయి. అండ్ ఇటు సైడ్కి వచ్చేటికి ఇవన్నీ మల్లెపూల చెట్లు అనమాట. అంత దూరం వెళ్ళాను కానీ చూడండి, మల్లెపూలు ఎంత బాగుంటాయో. మా అమ్మకి మల్లెపూలు మా అమ్మకి ప్రాణం. ఇంకా మా అమ్మకి ఎలా అంటే ఈ మొక్కలే ఇష్టమండి. ఇంక ఎవరు ఏం చెప్పినా విందు. మీరు అసలు ఎక్స్పెక్టే చేయరు, అసలు ఎక్స్పెక్ట్ చేయరు. ఇంటి మొక్కలు ఇంత పిచ్చోళ్ళు ఉంటారా అని మా ఇంట్లో చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ ఎడుముడు చూపించు. ఇలా ఇవాళ మా అమ్మమ్మ పువ్వులు కోస్తుంది. చూడండి, పువ్వులు మల్లె పూలు కోస్తుంది. చూడండి ఎన్ని పువ్వులు కోసేస్తుందో. మీరు చూడొచ్చు అసలు ఎన్ని పువ్వులు ఉంటాయో అక్కడ. ఇప్పుడు కూడా చూడండి, మా అమ్మమ్మ ముఖం దగ్గర ఎన్ని పువ్వులు ఉన్నాయో. రేపు కోసేద్దు. ఇప్పుడు మాల కూడా కట్టేద్ది. తల్లో కూడా నిన్న పెట్టుకున్న మాల, ఆ కనకాంబరాలు ఇవి కలిపి. ఎగిరెగిరికి వస్తుంది. చూడండి, ఎగిరెగిరికి వస్తుంది. చూడండి, ఆగమ్మా. చూడండి, ఇందాక చూపిస్తాను కదా మొగ్గలు, ఈ పువ్వులు ఎంత బాగున్నాయి చూడండి, తెల్లగా. ఇది ఆవాలంటే ఇప్పుడే తెలుసుకున్నాను. నాకు కూడా ఇప్పటివరకు తెలీదు అసలు. అలా ఎలాగా వీళ్ళకి ఇంత క్రియేటివిటీ ఉంటుంది తెలియదండి. కనిపించింది అలా మొక్క వేసుకుంటా పోతే ఎలాగా ఉంటుంది. సరదాగా వేసిందంటే అండి మొక్కలు వచ్చేసినాయి అంట. ఏటో ఇవేళ్ళో అసలు వీళ్ళు అసలు అర్థమే గారు. చూడండి, ఇంకో విన్యాసాలు చేస్తుందో చూపిస్తాను. ఇది కొంచెం చూడండి. ఇప్పుడు ఈ ఎండ కోసేద్దండి సీరియస్గా. కొయ్యమ్మా, చాలా సీరియస్ అండి, చాలా అండి బాబోయ్. ఈవిడ మాట ఎవరో వినరు అనుకుంటుంది, కానీ అందరూ ఈవిడ మాట వినాలని ఈవిడ రూల్. చూడండి, చాలా సీరియస్గా కోస్తుంది. ఇది పుదీనా, ఇది గోంగూర, ఇవి ఆవాలు.
సొమ్ము ఒకరితో సోకొకరిది